The book of Revelation is split in three different segments. ప్రకటన గ్రంథము 3 భాగములుగా విభజించబడి ఉన్నది. 3 విషయములు యేసు యోహానుతో చెప్తున్నాడు. Write the things which thou hast seen. నువ్వు చూసినది రాయము. Which are, ఏవైతే చూచున్నావో అది రాయము. మూడోది, and things which shall be hereafter. ఇక జరగబోయేది కూడా నువ్వు రాయము అని. సో ప్రకటన గ్రంథంలో యేసు యొక్క ప్రత్యక్షత పరలోకంలో ఆత్మవశుడై యోహాను పట్టబడి పరలోకమందు యేసు చూపించున్న ఈ యొక్క దృశ్యంని ఆయన చూసి ఉన్నాడు. అది రాశాడు మొదటి అధ్యాయంలో. 2-3 అధ్యాయంలో ఆనాడు ఆ 7 సంఘములు ఏ విధంగా ఉన్నాయో వాటి విషయంలో చూస్తూ అది రాయమన్నాడు. 4వ అధ్యాయం నుండి 22వ వచనం వరకు జరగబోయే విషయంలో రాయమన్నాడు. 1వ అధ్యాయము యోహాను రాయిచున్నప్పుడు దేవుడు 7 సంఘములను సంబోధిస్తూ 7 సంఘ కాపరులను ఆ యొక్క ఉత్తరం రాసి వారి సంఘములలో ఆ 7 ఉత్తరములు చదవమని చెప్పి ఉన్నాడు. 3వ అధ్యాయం తర్వాతలా ప్రకటన గ్రంథం యావత్తులో 4వ అధ్యాయం నుండి 22వ వచనం వరకు సంఘము అనే మాట మీకు ఇక ఉండదు, కనబడదు. ఎందుకనగా 3వ అధ్యాయం అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం 2వ వచనంకి వెళ్ళే ముందు ఒక గొప్ప సంఘటన జరగబోతుంది. దాన్నే సంఘము ఎత్తబడుట అని అంటారు. ఫ్రమ్ ద చాప్టర్ 3 and between chapter 3 and verse 2 in chapter 4 there is one incident that shall take place, and that is called as rapture. దాన్నే సంఘము ఎత్తబడుట అంటారు. Anyways, let's go and look at the outline of the chapter 4. మొట్టమొదటి వచనంలో సంఘము ఎత్తబడుట గురించి రాయబడి ఉన్నది. దాన్ని గ్రీక్ భాషలో హర్పాజో అన్నారు. హర్పాజో అనండి. హర్పాజో అనగా సడన్గా ఒక కార్ వెళ్తుంది, చిన్న బాలుడు కారు అడ్డంగా ఉన్నాడు అనుకోండి, మనకు అందుబాటులో వెంటనే ఏం చేస్తాం, ఆయనకి అని గుంజుతాం. ఆ విధముగా సంఘముని దేవుడు మధ్యాకాశంలో ఉండి ఆ విధంగా ఎత్తుకుంటాడు. దానికి హర్పాజో అని. క్విక్ పికప్, చాలా అకస్మాత్తుగా ఇలా ఎత్తబడతావు, దాన్ని హర్పాజో. 1వ వచనంలో ఆ యొక్క సంఘం ఎత్తబడుట అనే విషయంని రాసి ఉన్నాడు. చదివితే మనకేం కనబడదు, దేవుని ఆత్మ చూపిస్తే మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఈరోజు 1వ వచనంలో ఆ సంఘం ఎత్తబడుట అనే దాని గురించి కొంచెం దాని యొక్క వివరణ తెలుసుకుంటాం. 2-3 వచనంలో, అదే అధ్యాయంలో 2-3 వచనంలో దేవుని యొక్క సింహాసనం గురించి రాయబడి ఉన్నది. 1వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుట గురించి రాయబడి ఉన్నది. 2-3 వచనములలో దేవుని యొక్క సింహాసనం గురించి రాయబడి ఉన్నది. 4వ వచనంలో 24 పెద్దలు అనబడు వారి గురించి రాయబడి ఉన్నది. 4వ వచనంలో 24 పెద్దల గురించి చూస్తాం. 24 పెద్దలు ఎవరు? 5వ వచనంలో 7 మండుచున్న దీపముల గురించి రాయబడి ఉన్నది. దీపమేనా? 6-8లో ఒక వింతైన జీవులు, తెలుగులో ఏమన్నా జీవులు, 4 జీవుల గురించి రాయబడి ఉన్నది. ఆ 4 జీవులు ఎవరు, ఏమై ఆ జీవులు ఏమై ఉన్నవి, అవేం చేస్తున్నావు అనే విషయము తెలుసుకుంటాము. 9-11 వరకు పరలోకమందు జరుగుచున్న ఆరాధన గురించి తెలుసుకుంటాము. సో ఈ యొక్క చాప్టర్లో మొట్టమొదటిగా సంఘం ఎత్తబడుట, 2-3 వచనంలో దేవుని యొక్క సింహాసనం గురించి, 4వ వచనంలో 24 పెద్దల గురించి, 5వ వచనంలో 7 మండుచున్న దీపముల గురించి, 6-8 వరకు 4 జీవుల గురించి, 9-11 వరకు ఆరాధన గురించి నేర్చుకుంటాం. 4వ అధ్యాయంలో 2 పదములు రాయబడినది. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ విభిన్నమైన పదములు రాయబడినవి. కానీ గ్రీక్ భాషలో ఆ రెండిటికి ఒకటే అర్థమైనది. అదేంటనగా ఆఫ్టర్ దిస్ అనగా 3వ అధ్యాయం అయిన తర్వాతలా, దీని తర్వాతలా అని అన్నాడు. ఇప్పటి నుంచి ఇక ముందు జరగబోయేది, దీని తర్వాతలా ఇక జరగబోయేది. ఈ రెండిటికి మన భాషలో అయితే వేరు వేరు అర్థం.
దీని తర్వాతలా ఇక ముందు జరిగేది. సో ఈ రెండిటికి గ్రీక్లో మెటటోవా అని పిలుస్తారు. ఏంటది? మెటటోవా. ఈ సంగతులు ఇక మీదట, ఈ సంగతులు జరిగిన తర్వాత, ఈ సంగతుల తర్వాతలో. సో ఈ యొక్క 3వ అధ్యాయం నుండి ఇప్పుడు జరగబోయేది ఇంకా జరగలేదు. ఎప్పుడైతే ఈ సంఘము క్రీస్తునందు జీవించిన వారు, క్రీస్తునందు మృతులైన వారు మాత్రమే ఎత్తబడతారు. సో ఈ 4వ అధ్యాయంలో 3 పదములు ఉన్నాయి. ఆ పదాలులోనే మనకి ఈ సంఘం ఎత్తబడటానికి విషయంని మరుగుపరచబడి ఉన్నది. ఓకే, ఫస్ట్ చూద్దాం. సో చదువుతాను, వినండి. And this I looked, and behold, a door was opened in heaven, and the first voice which I heard was of a trumpet talking with me, which said, Come up hither, and I will show you things which must be hereafter. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీ కనపరచదు నన్ను. ఈ యొక్క వాక్యంలోనే 3 పదములు ఉన్నాయి. అవేంటనగా, మొట్టమొదటిది a door was opened. ఒక తలుపు తెరవబడి ఉండెను. A door was opened. ఒక తలుపు తెరవబడి ఉండెను. Then second thing that we will be discussing is a first voice which I heard was it were of a trumpet. బూరధ్వని వలె నాతో మాట్లాడెను. బూరధ్వని వలె నాతో మాట్లాడెను. వలె అనగా బూరధ్వని కాదు. ఆయన మాట్లాడుచున్న మాట బూరధ్వని వలె ఉండెను. ఆ మాట బూరధ్వని వలె వినిపించబడుతుంది. ఫస్ట్ ఏమో తలుపు తెరవబడినది, రెండోది ఆయన స్వరము, ఆయన మాట వినిపించబడుతుంది. అది ఏ విధంగా ఉంది? బూరధ్వని వలె ఉంది. ఆ బూరధ్వనిగా ఉండే ఆ యొక్క మాట ఏమని చెప్తుందంటే, కమ్ అప్ హిదర్, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము అని యోహానికి చెప్తున్నాడు. దీంట్లోనే ఏ విధముగా అయితే ఈ యొక్క విషయములు, జరగబోయే విషయములు యోహానికి చూపిస్తున్నాడో, అదే విధముగా ఈ 1వ వచనము 2వ వచనంకి వెళ్ళే ముందు సంఘము ఈ 3 పదముల ద్వారా గ్రహించవలసింది ఏంటంటే, సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎందుకు ఎత్తబడాలి? సంఘము ఎందుకు ఎత్తబడాలి? ఎందుకనగా దేవుడు ఆ సంఘముని, నేను నా యొక్క తండ్రి ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్తానని వాగ్దానం చేస్తున్నాడు. The first thing, that the reason why the church should be raptured. Okay, rapture is the Latin derivative from harpazo and rapturous, and so rapture is something being snatched off. So why the church should be raptured? ఎందుకు సంఘం ఎత్తబడాలి? ఎందుకనగా దేవుడు వాగ్దానం చేశాడు. The reason why the church should be raptured is because God has promised the church that he would take it up to his father's house. దేవుడు యేసు ఈ లోకంలో 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య చేసినప్పుడు ఆయన తన వధువుకి చేసిన వాగ్దానమై ఉన్నది. సో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చు నిమిత్తమై పరలోకపు యొక్క వాకిళ్ళను తెరవబడినది. జస్ట్ లైక్ a door was opened. ఏ విధంగా అయితే యోహానికి ఆ యొక్క డోర్ పడ్డదో, అదే విధముగా సడన్ గా ఒక రోజు పరలోకపు యొక్క తలుపులు తెరవబడతాయి. ఆ రోజు ఏ విధంగా యోహాను దేవుని యొక్క మాట విని ఉన్నాడో, అదే విధముగా క్రీస్తునందు మృతులైన వారు మొదట, మరియు క్రీస్తునందు సజీవులుగా ఉన్నవారు ఆ యొక్క స్వరము బూరధ్వని వలె వింటారు. బూరధ్వని వలె వింటారు. ఏమని వింటారు? పైకి రండి అని. దేవుడు ఎప్పుడైతే పైకి రండి అన్నారో, అకస్మాత్తుగా ఈ క్రీస్తునందు ఉన్న వారందరూ, మృతులైన వారే కానీ సజీవులే కానీ ఎత్తబడతారు. So the reason why the church had to really be raptured is because he made a promise. ఆయన వాగ్దానం చేసినాడు కనుక ఈ సంఘం ఎత్తబడాలి. సో ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్ చదువుతాను, తర్వాత బ్రదర్ తెలుగు చదువుతాను. Let not your heart be troubled. You believe in God, believe also in me. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వసించినట్లే నా యందు విశ్వసించుడి అని క్రీస్తు అంటున్నాడు. In my father's house are many mansions. If it were not so, I would have not told you.
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. Okay. మీకు I go to prepare a place for you. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. Okay. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. Okay. That where I am, there ye may also be. So ఇక్కడ మీరు చూసిన ఎడల ఈ వాగ్దానము మీకు, మీరును, మిమ్మును అని, మీతో, మీకు అని దేవుడు చేసిన ఈ వాగ్దానం నిమిత్తమై సంఘం ఎత్తబడాలి. ఎందుకనగా 2వ వచనం నుంచి జరగబోయే విషయములు, జరగబోయే ఆ యొక్క పనులలో సంఘము భూమి మీద ఉండకూడదు. తర్వాత సంఘము తిరిగి వస్తుంది, వేరే విషయము. తర్వాత 19-20 వచనాలు అధ్యాయాల తర్వాత. కానీ ఆ సమయంలో ఇక జరగబోవు ఈ యొక్క సంఘటనలు సమయంలో సంఘము భూమి మీద ఉండకూడదు. ఎందుకనగా ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఏమని వాగ్దానం చేశాడు? మళ్ళీ చదువుతాం మొత్తం 2-3 సార్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఓకే. ఆయన తండ్రి ఇంట్లో అనేకమైన నివాసములు కలవు, లేకపోతే చెప్పకపోయేవాడు. ఉన్నాయంట. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకోసం. సో ఇట్స్ ఎ ప్రామిస్. మీకోసం స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఎందుకు మీకు సిద్ధపరుస్తున్నంటే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ మీరు ఉండాలనే విషయంని, అనే వాగ్దానం మీరు ఎందుకు ఉండాలి చూద్దాం తర్వాత. ఆయన ఉన్న దగ్గరే మీరు ఎందుకు ఉండాలి? ఇన్ని రోజులు ఆయన పరలోకమందు, మీరు భూలోకమందు ఉన్నప్పుడు, ఇప్పుడు సడన్ గా మీరు అక్కడ ఎందుకు ఆయనతో ఉండాలి? ఒకవేళ ఆయనతో ఉండాలనేదే ఉంటే ఇప్పుడు మీరు ఎందుకు ఆయనతో దూరం ఉన్నారు అనే విషయం తెలుసుకుందాం. చదవండి సార్ 3వ వచనం మళ్ళా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. సో మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మీకు తీసుకుపోతాను. సో ఎప్పుడైతే మిమ్మల్ని ఆయన ఉండు స్థలమునకు, ఆయన తండ్రి యొక్క గృహములో అనేక నివాసములు ఉన్నాయి, ఆ నివాసముల్లో నీవు ఆయనతో పాటు ఉండాలని ఉద్దేశము కలిగి ఆయన చేసిన వాగ్దాన ప్రకారముగా నీకు తీసుకెళ్ళాలి. ఓకే. ఎందుకు మీరు ఇప్పుడు ఇక్కడున్నారు, ఆయన అక్కడున్నాడు? ఎందుకు సడన్గా ఒక రోజు మీరు ఆయన యొద్దకు తీసుకెళ్ళబడాలి? ఎందుకు మీరు అప్పటి నుంచి ఆయనతోనే ఉండాలి అనే విషయము ఈరోజు తెలుసుకుందాం. సో మొట్టమొదటిది, the first thing that we have to understand is God has promised about a rapture. దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు కనుక మనము సంఘము ఎత్తబడాల్సిన అవసరం ఉన్నది. The second thing is, once the promise is made, the second thing is the process of how the church should be raptured. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం నెరవేర్చి నిమిత్తమై దానికి ఒక ప్రక్రియ, అనగా ఏ విధముగా ఎత్తబడాలనే విషయము పౌలు మనకి 1 తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనం వరకు తెలియపరుస్తున్నాడు. దానికన్నా ముందు యోబు అనేవాడు ఉండేవాడు. ఈ యోబు అబ్రాహాము కన్నా ముందు ఉన్నవాడు, అబ్రాహాము కాలము కన్నా ముందున్నవాడు. ఈయన ఆ ప్రాచీన యుగంలో ఉన్న ఈ యోబు ఈ విధముగా 19వ అధ్యాయంలో 25 నుంచి 27వ వచనములు ఆయన మనము చూడబోచున్న ఈ యొక్క ర్యాప్చర్ గురించి ఆయన దేవుడు ఆయన కల్పించిన ప్రత్యక్షతను ఆయన తెలియపరుస్తున్నాడు. లెట్స్ రీడ్ ఇట్ ప్లీజ్. చదవండి సార్ 25 నుంచి 27. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత విమోచకుడు విమోచించిన వాడు సజీవుడు అనగా అర్థం ఏంటి? ఆయన మరణించాలి, మరణిస్తేనే సజీవుడుగా ఉన్నాడని చెప్పగలను. సో ఆయన సజీవుడుగా ఉన్నాడు. నేను సజీవుడుగా ఉన్నాను అని ఎందుకు చెప్తాను? ఒకవేళ నేను చావు పరిస్థితులకు వెళ్ళి బ్రతికి బయటకు వస్తే అప్పుడు నేను సజీవుడుగా ఉన్నాను చెప్తాను. సో యోబు అంటున్నాడు, నా విమోచకుడు, నన్ను విమోచించేవాడు సజీవుడుగా ఉన్నాడు. తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. శరీరముతోనే నేను దేవుని చూసాను. అందుకే ఎప్పుడైతే ఈ యొక్క సంఘటన జరుగుతుందో, సంఘం ఎత్తబడుతుందో, అప్పుడు మృతులైన వారందరూ మహిమ శరీరముతో వారు ఎత్తబడతారు. అలాగే సజీవములుగా ఉన్న మనము ఈ యొక్క క్షయమైన శరీరం నుండి మహిమవంతమైన శరీరములుగా ఎత్తబడతాము. శరీరములతోనే ఎత్తబడతాము. అందుకే నేను నా శరీరంతో చూస్తా అంటున్నాడు. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. సో అందరూ చూడరు. యూ విల్ హియర్, నాట్
వినబడ్డదా అని పక్కోడికి అడగవు, కనబడ్డదా అని పక్కోనికి అడగలేవు. కేవలం నీకు వినబడుతుంది, నీకు ఆ దర్శనం కలుగుతుంది. ఓకే, నా ఏ విధంగా ఈ ప్రక్రియ జరుగుతుంది, ఏ విధముగా ఈ సంఘము ఎత్తబడుతుంది అనేది పౌలు రాస్తున్నాడు. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 15 వరకు వచనం చదువుకుందాం. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. సో చనిపోయిన వారు ఏమయ్యారు, ఎలా ఉన్నారని బాధలో ఆందోళనలో ఉండకుండా ఉండాలని, నిరీక్షణ నీకు రావాలని ఆయన చెప్పుచున్నాడు ఈ మాట. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, if we believe that Jesus died and rose again, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఓకే, దేవుడు సంఘంని ఎత్తుతాడా, సంఘంని పట్టుకొస్తాడా? చదవండి ఒకసారి వచనం. అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. వెంట పెట్టుకుని వచ్చును అని అర్థం ఏంటి? పైకి వెళ్తాడన్నా, కిందకు వస్తాడన్నా? మరి సంఘం ఎట్లా ఎత్తబడుతుంది అంటే, ఆ వాక్యం అందరి చదివి ఎత్తబడుతుంది అంటారు, కానీ ఇక్కడ ఉల్టా చెప్తున్నాడు కదా. చదవండి, మళ్ళీ చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని, యేసు చనిపోయి సజీవుడిగా ఉన్నాడనే విషయం నమ్మిన ఎడల, అలాగే చనిపోయిన వారు, క్రీస్తును చనిపోయిన వారు ఆయనతో కూడా ఏమవుతారు? నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. వెంట పెట్టుకుని వస్తాడు. చనిపోయిన వారిని వెంట పెట్టుకుని భూమికి వస్తాడా, చనిపోయిన వారిని పైకి లేపుతాడా? చదవండి ఒకసారి 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. సో ఆయన దగ్గరికి చేరాలంటే ముందు ఈ మృతులైన వారు ఆయన దగ్గరికి చేరాలి, అనగా మృతులు లెగాలి. కానీ మృతులు లెగాలి అని ఒక దగ్గర చెబుతూ, ఇక్కడేమో క్రీస్తునందు మృతులైన వారిని ఆయనతో ఏమన్నాడు? వెంట పెట్టుకుని వస్తున్నాడు. వెంట పెట్టుకుని వస్తాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? కింద నుంచా, పైనుంచా? వీరు ఆల్రెడీ పైన ఉంటే మరి కింద నుంచి ఎవరు మృతులైన వారు ఎవరు లేగుస్తారు? ఇంతకుముందు నేను ఒకసారి రెవల్యూషన్ చెప్పినప్పుడు, రెవల్యూషన్ కాదు, 2 విట్నెస్ గురించి చెప్పినాం. ఎప్పుడైతే క్రీస్తునందు ఎవరైనా చనిపోయిన ఎడల, ఆ భక్తుడు తన ఆత్మ ఈ యొక్క శరీరం వదిలి పరలోకమందు చేరబడుతుంది. సో ఈ మధ్యాకాశంలో చాలామంది రెండో రాకడ సిద్ధంగా ఉన్నావా, చిన్నప్పటి నుంచి నేను విన్నా ఈ స్టోరీలు. పాస్టర్లు, సండే స్కూల్ టీచర్లు అంతా చంపేవారు నన్ను. ఈ రెండో రాకడ గురించి సిద్ధంగా ఉన్నావా, దేవుడు రెండో రాకడ సిద్ధం అవ్వక్కర్లేదు. రెండో రాకడ సిద్ధమయ్యావంటే నువ్వు నీ యొక్క బ్రతుకు భ్రష్టమైన బ్రతుకు, ఎందుకంటే నువ్వు విడవబడిన వాడు. ఈ దేవుడు మధ్యాకాశంలో వస్తాడు. మధ్యాకాశంలో వచ్చినప్పుడు అప్పుడు ఈ మృతులైన వారు దేవుని దగ్గరికి ఆయన ముందు లెగుస్తారు. వారు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన పిమ్మట సజీవులుగా ఉన్న మనము, క్రీస్తును సజీవులు ఉన్న వారు కూడా మనము ఆయన దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాము? మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాం. మధ్యాకాశంలో మొట్టమొదటి ఎవరు కలుసుకోవాలి? మృతులైన వారు కలుసుకోవాలి. పిమ్మట క్రీస్తునందు సజీవులు కదమ్మా, క్రీస్తునందు ముచ్చుకోకండి, క్రీస్తునందు సజీవులు మాత్రమే ఆయన యొద్దకు చేరుతారు. కానీ ఎప్పుడైతే యేసు పరలోకము నుండి మధ్యాకాశంలోకి వస్తున్నాడో అప్పుడు చనిపోయిన వీరి యొక్క ఆత్మలు పరలోకంలో ఉన్నాయి కనుక ఆ ఆత్మలన్నీ ఆ యొక్క ఆత్మలన్నీ ఆయన శరీరం అయి ఉన్నాయి కనుక, ఎందుకనగా నువ్వు ఎరగవా నీవు యెహోవా మందిరమై. సో చనిపోయిన వీరందరూ ఏమై ఉన్నారు? ఆయన మందిరమై ఉన్నారు. ఇంకొక ఏమంటది? సంఘము ఆయన యొక్క శరీరమై ఉన్నది. సో ఆయన ఎప్పుడైతే మహిమ శరీరంతో వస్తాడో ఆయన ఆ యొక్క శరీరంలో ఈ క్రీస్తునందు చనిపోయిన వారి ఆత్మలందరితో తీసుకొస్తాడు. ఎందుకని వీరందరూ ఎక్కడున్నారు? పరలోకమందు ఉన్నారు. విమోచన అనేది వెల చెల్లించి తిరిగి దాన్ని పొందుకొనుట అనేది విమోచన. ఓకే, మనం తర్వాత రెవల్యూషన్లో ముందు నేర్చుకుంటాం. విమోచన అనేది వెల చెల్లించి తిరిగి దాన్ని కొనుకొనుట. ఆదాంని దేవుడు సృష్టించినప్పుడు ఆయనలో జీవాత్మ దేవుడు ఎప్పుడైతే ఊదాడో ఆయన ఆత్మ వెళ్ళి దాంట్లో జీవము కలిగి ఉన్నది. ఆత్మ జీవాత్మ అనగా ఆత్మలో జీవం ఉన్నది. ఆ ఆత్మ ఎప్పుడైతే లోపల దూరిందో ఆత్మలో ఉన్న జీవము ఈ శరీరంలోకి దూరినప్పుడు ఈ శరీరము జీవి అయ్యాడు. సో ఎప్పుడైతే దేవుడు మనిషిని సృష్టించాడో మనిషికి శరీరము, ప్రాణము మరియు ఆత్మ కలిగి ఉన్నది.
దానితో సృష్టించబడ్డాడు. కానీ ఈ యొక్క చేసిన పాపమును బట్టి ఆ యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము 3 నశించాలి. పాపంకి వచ్చిన జీతం ప్రకారం మరణం రావాలి కాబట్టి 3కి మరణం రావాలి. కానీ దేవుడు కలువరి శిలువ యందు చేసిన ఆ త్యాగము పట్ల ఆ యొక్క ప్రాణాత్మ పరలోకంలోకి వెళ్ళి ఇప్పుడు మృతులైన వారి యొక్క ప్రాణాత్మ దేవుని దగ్గర ఉంది. ఈ మధ్యాకాశంలో ఎప్పుడైతే దేవుడు వస్తాడో అప్పుడు ఆ ప్రాణాత్మ క్రీస్తుతో వచ్చి మధ్యాకాశంలో ఆయన ఉన్నప్పుడు మధ్యాకాశం నుండి ఎక్కడెక్కడైతే వారిని పాతి పెట్టారో లేక దహనం చేశారో ఆ యొక్క స్థానంలోకి వెళ్ళి మహిమ శరీరంగా ఆ ప్రాణాత్మ తయారయ్యి తిరిగి ఆయన దగ్గరకు వస్తుంది. ఆయన మధ్యాకాశంలో వస్తాడు. ఆత్మలన్నీ, ప్రాణాత్మలన్నీ వారి వారి స్థలంలో ఎక్కడైతే పాతి పెట్టి ఉన్నారో అక్కడ అవి వెళ్ళి ఆ స్థలములో మహిమవంతమైన శరీరంగా మారి తిరిగి మధ్యాకాశంలో చేరుతాయి. చేరిన పిమ్మట సజీవులుగా ఉన్న మనము ఈ యొక్క క్షయమైన శరీరం నుండి మనము సడన్గా మహిమ శరీరంతో మారి అప్పుడు ఆ యొక్క మధ్యాకాశంలో మనం చేరిన పిమ్మట అందరము కలిసి యేసుతో పరలోకంకి వెళ్తాం. దీన్నే సంఘం ఎత్తబడుట అని అంటారు. ఇప్పుడు చదువుదాం మరలా. నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసు ఎందుకు తిరిగి లేచాడు అంటే చనిపోయిన మన ప్రియులు కూడా తిరిగి లేగాలని, రేపొద్దు నువ్వు చనిపోయినను తిరిగి లేగాలని యేసు తిరిగి లేచాడు. చదవండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే ఫస్ట్ ఎవరు చేరాలి? నిద్రించిన ఆయనతో వచ్చిన ప్రాణాత్మలు వారి వారి స్థలంలోకి వెళ్ళి మహిమ శరీరంగా మారి ఆయన యొద్దకు వచ్చిన పిమ్మట మనము సజీవులుగా ఉన్న మనము, క్రీస్తునందు సజీవులుగా ఉన్న మనము రూపాంతరము చెంది మహిమ శరీరముగా మారి వారి యొద్దకు చేరుతాం. అర్థమైందా? దీన్నే సంఘం ఎత్తబడుట అంటారు. 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా తీసుకోబడతాం, ఎత్తబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎందుకనగా ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? నేను నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయి, ఆ యొక్క స్థలంలో నేను ఉన్నట్లు నిరంతరము మీరు నాతో అక్కడ ఉండాలనేది. సో ఏ విధంగా ఎత్తబడతాం అనేది ఈ ప్రక్రియ. ఈ విధంగా ఎత్తబడతాము. ఎవలా? పరలోకము నుండి యేసు ప్రాణాత్మలతో, క్రీస్తునందు మృతులైన వారి యొక్క ప్రాణాత్మలతో వచ్చి ఆయన మధ్యాకాశంలో ఉంటుండగా ఈ ప్రాణాత్మలు వెళ్ళి వారి వారి చనిపోయిన స్థలంలోకి వెళ్ళి రూపాంతరము చెంది మహిమ శరీరముతో, ఎందుకంటే శరీరము, ప్రాణము, ఆత్మ మూడింటిని దేవుడు విమోచించాలి. కేవలం ప్రాణాత్మ మాత్రమే విమోచించబడి పరలోకంలో ఉన్నది. వారికి శరీరములు లేవు. ఆ యొక్క శరీరము కూడా విమోచిస్తేనే విమోచన యొక్క కంప్లీట్నెస్ అనగా పరిపూర్ణత ఉంటుంది. కనుక ఈ ప్రాణాత్మలు వచ్చి ఆయనతో వచ్చి మధ్యాకాశంలో నిల్చున్నప్పుడు ఈ యొక్క ప్రాణాత్మలు వెళ్ళి ఆ యొక్క శరీరంని, ఈ క్షయమైన శరీరంని వదిలేసి ఆ మహిమవంతమైన శరీరముగా మార్చబడి యేసు ఎప్పుడైతే సమాధి చేయబడ్డాడో ఆయన లేచినప్పుడు ఎక్కడి నుంచి లేచాడు? సమాధి. ఏ విధముగా అయితే ఆయన సమాధి నుండి మహిమవంతమైన శరీరంగా మార్చబడ్డాడో అదే విధముగా క్రీస్తునందు మృతులైన వారందరూ ఏ విధంగా ఏమవ్వాలి? మహిమవంతమైన శరీరంగా మారాలి. కనుక ఆయన మధ్యాకాశంలో నిలిచినప్పుడు ఈ యొక్క ప్రాణాత్మలు వెళ్ళి వారి వారి స్థలంలో మహిమవంతమైన శరీరంగా మారి ఆయన యొద్దకు మధ్యాకాశంలో చేరుతారు. వారు చేరిన పిమ్మట వెంటనే సజీవుడైన నీవు క్రీస్తునందు ఉన్న నీవు ఏమవుతావు? రూపాంతరము చెంది మహిమవంతమైన శరీరంగా నీవు మారి మధ్యాకాశంలో చేరుతావు. మధ్యాకాశంలో ఎప్పుడైతే మృతులైన వారు ముందు, తర్వాత సజీవులుగా ఉన్న నీవు చేరుతారో ఆ క్షణమందు దేవుడు మీ అందరినీ ఆయన యొక్క పరలోక రాజ్యమునకు, మీ యొక్క గృహమునకు ఆయన తీసుకెళ్తాడు. ఇదంతయు రెప్పపాటున జరిగిపోతుంది. ఆయన రావడం, ఆత్మ వెళ్ళడం, మహిమవంతంగా మారడం, నీవు మహిమవంతంగా మారి అందరం కలిసి
ఇలా వెళ్ళిపోవడం అనేది రెప్పపాటున జరుగుతుంది. ఎందుకు అనగా ఇది దేవుడు చేసిన వాగ్దానం. ఎలా జరుగుతుంది? ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ద ప్రామిస్ వాజ్ మేడ్, and then we see the process how the church has been raptured. Then we come, what is the purpose of this? మనము దేవుని వాగ్దానం బట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన వాగ్దానం చేశాడు కనుక ఏ ప్రక్రియలో ఏ విధంగా వెళ్తున్నామో తెలుసుకున్నాము. మూడోది ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, ఎందుకు నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే విషయము మనము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50 నుండి 55 వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15:50 నుంచి 55. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. నీవు క్రీస్తునందు విశ్వసించి ఆయన రక్తంలో కడుగబడి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటికీ ఈ యొక్క శరీరం, ఈ రక్త మాంసములతో, ఈ శరీరముతో నీవు పరలోక రాజ్యం వెళ్ళలేవు. కనుక ఈ శరీరంతో వెళ్ళలేవు. ఎందుకనగా ఈ శరీరము క్షయమైనది, అనగా పాపంతో నిండి ఉన్నది కనుక ఇది చెడిపోతుంది, ఇది రిపేర్లు అవుతాయి, ఇది సిక్నెస్ వస్తుంది, రకరకాల రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎమోషన్స్ వస్తాయి. ఇటువంటిది పరలోక రాజ్యం వెళ్ళకూడదు. కనుక ఏ విధంగా అయితే క్షయమైనది ఆ యొక్క అక్షయమైన స్థలంలోకి వెళ్ళలేదు, అలాగే అందుకోసమే ఈ రక్త మాంసంతో మనం వెళ్ళలేము. కనుక దేవుడు మనలను అక్షయముగా మార్చాలి. చదవండి బ్రదర్. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత ఏం స్వతంత్రించుకుంటుంది? అక్షయతని. అనగా ఈ యొక్క మాంసమే, ఈ రక్త మాంసమే, ఈ శరీరమే సడన్గా రూపాంతరము చెంది మహిమవంతముగా అక్షయత, అనగా దాంట్లో పాపము లేకుండా, దానిలో నిర్మూలత అనేది రాకుండా, రుగ్మతులు, తెగుళ్ళు, బాధలు ఇంకా రాకుండా దాన్ని మహిమవంతంగా మారుస్తాడు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మీకు మర్మం తెలియపరుస్తున్నాను. ఏంటి మర్మం? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? మర్మం. చూద్దాం. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే. ఏం మ్రోగగానే? కడబూరం. యోహాన్ ఏం విన్నాడు? నో ఏం విన్నాడు? ట్రంపెట్, బూరధ్వని వంటి స్వరం విన్నాడు. ఆ స్వరం ఎట్లా ఉంది? బూరధ్వనిగా ఉన్న ఆ స్వరం ఏమని చెప్పింది? రేపు నీవు పైకి వెళ్ళాలంటే దేవుడు ఏం చెప్పాలి? బూరధ్వని వలె శబ్దము ఉంటుంది, కానీ ఆ బూరధ్వని శబ్దంలో అంటే వెళ్ళావు. నువ్వు ఏమంటే వస్తావు? రా, పైకి రా అంటే అప్పుడు నీవు ఈ అక్షయమైన శరీరాన్ని వదిలి అక్షయమైన శరీరాన్ని దాల్చి నీవు ఆయన దగ్గరికి వెళ్తావు. చదవండి బ్రదర్. 52. కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అనగా మర్త్యం అంటే చనిపోతుంది, ఈ శరీరం నశించిపోతుంది. నశించిపోయింది ఇక నశించకుండా నిరంతరము ఉండులాగిన శరీరం అవుతుంది. అదే మహిమవంతమైన శరీరం అంటే, అదే రూపాంతరం అంటే. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరిస్తుంది, అనగా మనలో ఉన్న చెడు ఇంకా ఎప్పుడు చెడిపోకుండా దేవుడు రూపాంతరం చేస్తాడు. అందుకే క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఎందుకు? నిన్ను నన్ను ఆ యొక్క క్షయమైన స్థలం నుండి అక్షయమైన స్థలములోకి అక్షయముగా మార్చడానికి యేసు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమందు మరణము మింగివేయబడెను. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణాత్మ వెళ్ళి ఆ స్థలములో మహిమవంతమైన శరీరంగా మారుస్తుందో అప్పుడు ఏమవుతుంది తెలుసా? మరణాన్ని ఏమవుతుంది? దేవుని యొక్క విక్టరీ, దేవుని యొక్క ఏంటది విజయము ఆ యొక్క మరణాన్ని మింగేస్తుంది. మనమందరము చనిపోవలసిన మనము ఆనాడు ఏం చేస్తాము? ఆ మరణాన్ని క్రీస్తు యేసు యొక్క విజయం వల్ల మరణాన్ని మింగివేస్తాము. అప్పుడు చదవండి బ్రదర్. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? సో మరణమా నీ ముల్లెక్కడా అనగా నీవు గుచ్చినప్పుడు నేనేమవ్వాలి? మరణించాలి. కానీ అలా మరణించకుండా మరణాన్ని నేను
మింగివేసి ఉన్నాను. దేని బట్టి? క్రీస్తు యేసు సజీవుడిగా ఉన్నందుకు ఆ యొక్క విజయం, ఆయన చేసిన ఆ యొక్క విజయమైన కార్యం బట్టి నేడు మరణాన్ని మింగి ఉన్నాను కనుక మరణం ముళ్ళు నాకు గుచ్చుకోదు, మరణం నాకు రాదు. ప్రతి పాపముకు వచ్చిన జీతం మరణము కనుక నేను చేసిన పాపం బట్టి నేను చనిపోవాలి. కానీ క్రీస్తు యేసు సజీవుడిగా ఉన్నందుకు నేను ఇక చావను. నువ్వు నన్ను చంపలేవు. మరణమా, నీ ముల్లెక్కడ? గ్రేవ్, వేర్ ఈజ్ యువర్ విక్టరీ? సమాధి, నీ విజయం ఎక్కడ? నన్ను భూమిలోనే నేను చనిపోతే ఏం చేయాలి? భూమిలోనే నన్ను ఉంచాలి, కానీ నువ్వు నన్ను ఉంచలేవు. ఏ విధంగా అయితే సమాధిని యేసు గెలిచి ఉన్నాడో అలాగే క్రీస్తునందు చనిపోయిన వారందరూ ఏం చేస్తారు? సమాధిని గెలుస్తారు. సజీవులైన వారు కూడా ఒకరోజు చనిపోవాలి కనుక, చనిపోయినప్పుడు మరణం నీకు గుచ్చాలి కనుక అలాగే నీవు భూమిలో పాతి పెట్టబడాలి. కానీ క్రీస్తు యేసు సజీవుడిగా ఉన్నందుకు మరణమా, నీ ముల్లెక్కడా? సమాధి, నీ యొక్క విజయం ఎక్కడా అని చెప్పడానికి క్రీస్తు ఏ విధంగా అయితే సజీవుడిగా లెగిసి ఆ మాటలు అన్నాడో అదే విధంగా నీవు నేను కూడా మరణాన్ని జయించుటకు, సమాధిని ఓడించుటకు దేవుడు ఈ యొక్క వాగ్దానం చేయుచున్నాడు. అదే సంఘం ఎత్తబడుట. So the first is the promise that God promised that he would rapture his church. Then the second is how the church had to be raptured, which is the process. And then ultimately become the purpose why God had to really take up his church, because the way he spoke to the death and he had victory over his grave, similarly we that living in Christ, we that dead in Christ could declare it unto death, where is your sting, and to the grave saying, where is your victory? Okay, so ఇది సంఘం ఎత్తబడి యొక్క వాగ్దానము, దాని ప్రక్రియ మరియు దాని ఉద్దేశమై ఉన్నది. కానీ దేవుడు ఎప్పుడైతే మనం 14వ వచనంలో చదివామో, యోహాను సువార్త 14వ వచనం 1వ వచనం 2, 3 వచనం చదివినప్పుడు చేసిన వాగ్దానంలో ఆయన ఒక విషయం చెప్తున్నాడు. ఏమని? నేను పైకి వెళ్తాను, తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు ఉన్నాయి, అక్కడ వెళ్ళి మీ గురించి నివాస స్థలంని ప్రిపేర్ చేస్తాను. ఎందుకనగా నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్ళి నాతో పాటు నిరంతరం మీరు ఉండులాగున మీకు తీసుకెళ్ళడానికి నేను వస్తాను అని చేసిన వాగ్దానం మనం ఇందాక చదివాము. ఎప్పుడైతే యేసు ఈ విషయంలో చెప్పుచున్నాడో, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఎప్పుడు ఏ సమయంలో, ఎటువంటి కాలములో, ఎటువంటి సందర్భములో ఏమి మాటలు ఎవరు ఆడుచున్నారో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. యేసు ఎప్పుడైతే ఈ విషయం చెప్పుచున్నాడో దానికును మరియు యూదీల యొక్క వివాహముకి సంబంధమైన విషయంలో ఈ యొక్క సంఘం ఎత్తబడడానికి ఒక కనెక్షన్ ఉన్నది. సంఘము ఎత్తబడుట మరియు యూదీల యొక్క వివాహం యొక్క ప్రక్రియ. సో యూదుల యొక్క వివాహం యొక్క ప్రక్రియని నీవు తెలుసుకునే ఎడల సంఘము ఎత్తబడుట అనే విషయంని దేవుడు చెప్పుచున్న ఆ వాగ్దానంలో ఉన్న మర్మం నీకు అర్థమవుతుంది. మనకి ఆ వివాహ ప్రక్రియ తెలియదు కనుక ఆయన చెప్పింది మనకి ఆయన చెప్పినట్లు అర్థం కాదు, మనకి నచ్చినట్లు మనం అర్థం చేసుకుంటాం. సో ఈ వివాహ ప్రక్రియలో ఒక పని తర్వాత ఇంకొక పని, ఒక కార్యం తర్వాత ఇంకొక కార్యం జరగాలి. మన దగ్గర ఎట్లా ఒక కార్యం తర్వాత కార్యం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేస్తారు? ప్రధానం చేస్తారు, ఆతల్లా అదేదో పసుపు రాస్తారు, తర్వాత డ్రెస్ చేస్తారు, తర్వాత ఆలయంలోకి తీసుకురాబడుతుంది, ఆ తర్వాత కాపరే వారిద్దరిని వివాహం చేస్తాడు, రింగ్ తొడిగిస్తారు, తర్వాత రింగ్ సరిపోదు కదా అని చెప్పి ఈ మధ్యన తాళి కూడా కట్టించుకుంటున్నారు. సో ఈ విధముగా మన యొక్క క్రైస్తవ వివాహ ప్రక్రియలో కొంత మన ఆచారం కూడా కలిపి మనకు ఒక ప్రక్రియ ఉన్నది. అదే విధముగా యూదీల యొక్క వివాహంలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియ ఏ విధముగా ఉంటుందో, ఆయన పెళ్లి కుమారుడైతే, సంఘము వధువు అయితే, మన యొక్క వివాహము కూడా ఆ ప్రక్రియ ప్రకారంగా ఆయన మాట్లాడుచున్నాడు. ఆ ప్రక్రియలోనే ఆయన మనలను తీసుకెళ్తాడు. సో మొట్టమొదటిది వివాహ ప్రక్రియ, యూదీల యొక్క వివాహ ప్రక్రియలో ఫస్ట్ జరిగేది ఏంటంటే కెటూబా. అనండి, కెటూబా గట్టిగా అంటే ప్రధానం. ఏంటి? కెటూబా మీన్స్ బెట్రాటల్. వాట్ ఇస్ ఇట్? బెట్రాటల్. బెట్రాటల్. సో ఈ కెటూబా అనగా ప్రధానము. ఈ ప్రధానంలో ఎవరైనా యూదీయుడు అబ్బాయి వివాహం చేసుకోవాలనుకుంటాడో
పండగల సమయంలో అందరూ ఆలయం దగ్గరికి వస్తారు కనుక అప్పుడు తన తండ్రికి తీసుకొచ్చి పలానా అమ్మాయిని నేను వివాహం ఆడాలని అని ఇష్టపడుతున్నానని చూపించాలి. చూపించిన తర్వాత ఆ అమ్మాయి వారి ఇంటికి వెళ్ళి ఈ ప్రధానంలో మొట్టమొదటి చేసేదనగా ఒక మూల్యము, మీ అమ్మాయికి నేను ఇంత డబ్బులు ఇచ్చి నేను వివాహం ఆడతానని ఒక మూల్యం సెట్ చేయబడుతుంది. అనగా ఒక ప్రైస్, అర్థమవుతుందా, ఒక వెల స్థిరపరచబడుతుంది, నిర్ణయించబడుతుంది. నిర్ణయించబడిన ఆ వెల ఆయన చెల్లించి ఈమెని ఏం చేయాలి, ప్రదానం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వెల ఆ కుమార్తెకి ఆ యొక్క వధువు నిమిత్తమై చెల్లించబడుతుందో అప్పటి నుండి ఆమె ప్రత్యేకపరచబడినది. వన్స్ ద ప్రైస్ హ్యాడ్ బీన్ పెయిడ్ ఇన్ ఆర్డర్ టు betroth this woman, from then onwards, once the price has been paid, she has been sanctified, set aside for this man. ఎప్పుడైతే ఈ కెటూబాలో ప్రధానం చేస్తున్నప్పుడు ఆయన తండ్రితో వచ్చి ఇగో ఈ కుమార్తెను నేను వివాహం ఆడుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడో, చెప్పినప్పుడు ఆ యొక్క కుమార్తెని ఆయన సొంతము చేసుకున్నటకు ఒక వెల నిర్ణయించి ఆ వెలని ఎప్పుడైతే చెల్లిస్తాడో, రెండో విషయం ఏం జరుగుతుంది, అప్పటి నుండి ఆ కుమార్తెకి ఇంకెవరు పెళ్లి వివాహం గురించి మాట్లాడకూడదు. ఆ కుమార్తెకి ఎవరు, అందరూ ఈయన యొక్క కాబోయే భార్య అనే దృష్టితోనే మన పరంపరను కూడా ప్రదానం చేసేది అందుకోసమే. ఇక ఆమెకి పెళ్లి చూపులు కలగకూడదు, చేయకూడదని, ఎవరు రాకూడదని సొసైటీలో తెలియపరచాలని ప్రదానం చేయబడుతుంది. ఈ మధ్యన రేపు పెళ్ళంటే ఈరోజు కూడా ప్రదానం చేసుకోవాలి కదా అని చేసుకుంటున్నారు. కానీ మెయిన్ రీజన్ ప్రధానం ఎందుకు, ఇక ఆమెకి మీరు ఎవరు కూడా పెళ్లి చూపులు ఆమెకు తీసుకురాకూడదు, ఆమె పలానా వాడి గురించి నిర్ణయించబడినది అనేది కెటూబాలో ఉంటుంది. సో కెటూబాలో ఫస్ట్ రెండు విషయం జరగాలి. ఏంటది, ఒక మూల్యము నీ నిమిత్తమై నిర్ణయించబడి ఆ మూల్యము చెల్లించబడాలి. చెల్లించబడిన ఆ మూల్యము తప్పింబట నీవు పెళ్లి కుమారుడి నిమిత్తమై ప్రత్యేకపరచబడిన దానిగా అవుతావు. ఓకే, ఇది కెటూబాలో జరగాలి. వివాహం కన్నా ముందు ఏం జరగాలి, ప్రధానం జరగాలి. ప్రధానం ఎట్లా జరుగుతుంది, మూల్యము చెల్లించి నీకు ప్రత్యేకపరచబడాలి, నువ్వు ప్రత్యేకంగా ఉంచాలి. అదే యేసు సిలువ మీద ఉండి నిన్ను నన్ను చూపించి ఈ కుమార్తెని నేను వివాహము చేసుకోవాలని తన ప్రాణంని నిర్ణయించి తన ప్రాణం యొక్క వెలని చెల్లించి నిన్ను నన్ను తన వధువుగా ప్రత్యేకపరిచాడు. ఓకే, దట్స్ కెటూబా. అది ప్రధానమై ఉన్నది. కెటూబా తర్వాత వెంటనే ఈ పెళ్లి కుమారుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అనగా, ఆయన ఆ యొక్క వివాహం చేసిన పిల్లని చూస్తూ రోజు ఎంత బాగుంది, మనం డేటింగ్కి వెళ్దామా, మనం షాపింగ్కి వెళ్దామా, సినిమాకి వెళ్దామా అని కలవకుండా ఆమెను అక్కడ వదిలి తండ్రి ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, తండ్రి ఇంటికి వెళ్ళాలి. వరుడు తండ్రి ఇంటికి బయలుదేరుడు. సో ఈ వరుడు ఎక్కడికి వెళ్ళాలి, తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళి ఎందుకు వెళ్ళాలి అంటే, ఇప్పుడు వరకు ఆయన తండ్రితో అక్కడ ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడు, తన తండ్రి గృహంలో ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు తండ్రి ఇంటికి వచ్చాడనగా, తన వధువు నిమిత్తమై తానే ఇంకొక రూమ్ని, ఇంకొక నివాస స్థలమును ఆయన తయారు చేయాలి. ఎవరు చేయాలి, తండ్రి చేయడు. ఎవరు చేస్తారు, వరుడు చేస్తాడు. ఈ వరుడు తండ్రి గృహంలోకి వెళ్ళి తన పెళ్లి చేసుకుని వివాహం చేసుకుని తీసుకురావాల్సిన ఆ యొక్క వధువు నిమిత్తమై ఒక్కొక్క గదిని సిద్ధపరచాలి. కనుక ఆ గదిని కట్టు నిమిత్తమై ఏమి చేయాలి, పెళ్లి కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఈ లోపల ఏ విధంగా అయితే ఈ వరుడు బాయ్ బాయ్ డార్లింగ్ అని చెప్పి తండ్రి ఇంటికి వెళ్ళి నివాస స్థలము సిద్ధపరుస్తున్నాడో, ఇక్కడ వధువు ఆయన రాకడ నిమిత్తమై ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు, తప్పకుండా వస్తాడు, కట్టిన వెంటనే వస్తాడు, నివాసస్థలం అయిన వెంటనే వస్తాడు అని వధువు వెయిట్ చేయాలి. అదే విధముగా సంఘం అనబడు మనము మన పెళ్లి కుమారుడు తండ్రి ఇంటికి వెళ్ళి మన నిమిత్తమై నివాస స్థలమును ప్రిపేర్ చేయిచుండగా మనం ఇక్కడ హోప్తో, నిరీక్షణ కలిగి, ఇదిగో నా పెళ్లి కుమారుడు ఎప్పుడైనా రావచ్చు అని నిరీక్షణతో కలిగి మనం వెయిట్ చేస్తున్నాము. సో వాట్ ఎవర్ ఆయన ఏమైతే చెప్పాడు, నేను వెళ్ళాలి, తండ్రి ఇంట్లో చాలా రూమ్స్ ఉన్నాయి,
అని చెప్పట్లేదు. వివాహం యొక్క ప్రక్రియ గురించి చెప్తున్నాడు. నేను వెళ్తేనే కానీ, నీకు రూమ్ చేస్తేనే కానీ, నీవు నాతో నిరంతరం ఉండులాగున ఆ యొక్క స్థలం నేను ప్రిపేర్ చేయాలనే విషయం చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? కెటూబా గురించి చెప్తున్నాడు. ఆయన తిరిగి వెళ్ళి తండ్రి యొక్క గృహంలో చేయాల్సిన పనుల గురించి చెప్తున్నాడు. ఓకే, మొట్టమొదటిది కెటూబా, రెండోది ఏంటి? తండ్రి ఇంటికి వరుడు వెళ్ళి సిద్ధపాటు చేయాలి. ఇక్కడున్న వధువు ఏం చేయాలి? వేచి ఉండాలి. ఓకే, మూడోది సర్ప్రైజ్ గ్యాదరింగ్, అకస్మాత్తుగా సేకరణ. సడన్ గా వస్తాడు. ఎప్పుడు వస్తాడో చెప్పడు, ఉత్తరం రాయడు, తెలియపరచడు, సడన్ గా వస్తాడు. ఇది యూదీల యొక్క ఆచారమైనది. సో ఎప్పుడైతే ఈ వధువు ఆయన నిమిత్తమే ప్రత్యేకపరచబడి వెల చెల్లించి ఆయన వెళ్ళి ఆ రూమ్ కడతాడో, రూమ్ కట్టిన వెంటనే ఒక్కొక్కసారి ఒక రోజులో రావచ్చు, ముందే కట్టినాలని తెలియడాడు అనుకో, ముందే కట్టి పెడతాడు, కట్టి వచ్చి చేసేసుకుంటాడు. సో అలా కట్టిన వెంటనే సడన్గా అకస్మాత్తుగా వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. ఆయన ఎప్పుడు ఏ సమయమందు వస్తారో తెలియదు కనుక ఈ వధువు దినము రాత్రి ఆమె వేచి ఉండాలి. ఎవరి నిమిత్తమై? తన వరుడు గురించి. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సడన్గా వస్తాడు. ఇదే వివాహం యొక్క ప్రక్రియ. సో మనము నిరీక్షణ కలిగి ఎందుకు వేచి అనగా ఆయనతో వివాహమాడు దినము సమీపిస్తుంది కనుక మనము నిరీక్షణ కలిగి ఆయన గురించి వేచి ఉండాలి. సడన్గా గ్యాదర్ అవుతాడు, సడన్గా వస్తాడు, తన యొక్క ఫ్రెండ్స్ని అందరిని పట్టుకొస్తాడు. సడన్గా వచ్చినప్పుడు ఈమె రెడీగా ఉండాలి. సో ఎప్పుడైతే సడన్గా వస్తాడో అప్పుడు వివాహం జరుగుతుంది. ఆ వివాహముకి హీబ్రూలో ఏమంటారు? హూపా. ఏమంటారు? హూపా అనండి. హూపా. ప్రకటన గ్రంథం అయిన తర్వాత మొత్తం ఈ హూపా గురించి, ఈ వెడ్డింగ్ గురించి ఒక సిరీస్ చెప్తాను, బట్ పైన చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. హూపా అనేది నలుగురు పెళ్లి కుమారు తరపున ఉన్నవారు పందిరిని పోల్స్తో పట్టుకుని నడుచుకుని వచ్చి ఆ యొక్క వధువు దగ్గరికి వెళ్ళి వారినిద్దరిని ఆ హూపాలో వివాహం జరపబడుతుంది. హూపాలో ఎప్పుడైతే వివాహం జరపబడినదో 7 రోజులు ఈ యొక్క వరుడు అక్కడ ఉన్న వారందరికీ ఏం చేస్తాడు? విందు ఏర్పాటు చేస్తాడు. 7 రోజుల పాటు విందు చేయబడాలి. అదే విధముగా సడన్గా దేవుడు ఎప్పుడైతే వరుడుగా మన దగ్గరికి వస్తాడో మనము ఆయన యొక్క మహిమవంతమైన ఆ యొక్క హూపాలోకి ప్రవేశించి వివాహమాడిన పిమ్మట 7 సంవత్సరములు పరలోకమందు విందు జరుగుతుంది. ఆ విందులో పరిశుద్ధులు అనే మంది పాల్గొంటారు. సో యేసు ఎప్పుడైతే నేను మీకు తీసుకెళ్ళాలి, ఇది నా తండ్రితో నీవు నిరంతరం ఉండాలన్నాడో ఈ యొక్క ప్రక్రియ గురించి ఆయన చెప్తున్నాడు. ఈ ప్రక్రియ ప్రకారముగే సంఘము ఎత్తబడతాది. ఈ యొక్క ప్రక్రియ నెరవేర్చబడాలి అంటే మనము 1 కొరింథీ పత్రిక 11:25 చదువుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన. సో ప్లీజ్ మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం. ఎప్పుడైతే నువ్వు తాగుచున్నావో నీ రాకుమారుడు నీకు చేసిన ఒక నిబంధన నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమని? ఇదిగో వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తాడు. ప్రతిసారి నీవు హోలీ కమ్యూనియన్లో పాలు భాగస్తులైనప్పుడు నీవేం తెలుసుకోవాలి? ఇదిగో నా రాకుమారుడు నా నిమిత్తమే రాబోచున్నాడు, ఇది ఆయన నాకు చేసిన నిబంధన. ఈ నిబంధన వల్ల నేను ఆయన యొక్క వధువై ఉన్నాను, నాకు తనతో నిరంతరం ఉండుటకు ఆయన తీసుకెళ్ళబోచున్నాడు అనే యొక్క వాగ్దానము ఎస్టాబ్లిష్ చేయబడ్డది. ఎప్పుడు? ఆ రాత్రి ప్రభురాత్రి భోజనం చేయబడినప్పుడు. దెన్ పర్చేస్ ప్రైస్ 1 కొరింథీ పత్రిక 6:19-20 బ్రదర్. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏమి పెట్టబడి? విలువ పెట్టబడి కొనబడిన వారు ఉన్నారు. సో మొదటి వాగ్దానము చేయబడి ఉన్నారు. ఆయన చేసిన వాగ్దానం బట్టి నీవు ఆయన వాగ్దానం నెరవేర్చబడినది. రెండోది వెలకు చెల్లించబడినది. ఇప్పుడు ఎఫెసీయుల పత్రిక 5:25-27 25-27
పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు తానుగా అప్పగించుకున్నానంటే నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను శాంక్టిఫై చేయుటకు, నిన్ను ప్రత్యేకపరిచి పరిశుద్ధముగా తన నిమిత్తమై నీవు అందుకని చెప్పాను, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కనుక ఆయన నిన్ను స్నానము చేయిస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. నువ్వు బాగైనందుకు పరిశుద్ధాత్ముడు పొందుకోవు, పరిశుద్ధాత్ముడు నీలో వచ్చినందుకు నీవు బాగవుతావు. ఎందుకనగా ఆయన కొరకు నీవు శుద్ధీకరించబడాలి, ఆయన నిమిత్తమై నువ్వు పరిశుద్ధపరచబడాలి, ఆయన గురించి నువ్వు పరిశుద్ధపరచబడాలి అని అన్నందుకు ప్రభువా నేను పరిశుద్ధంగా మారిన తర్వాత ఆయన నా యుద్ధకు వస్తాడు కాదు. ఆయన నీలోకి వచ్చి నిన్ను పరిశుద్ధముగా ఉతక స్నానము చేసి నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తున్నాడు. ఎందుకు? ఆయన నిమిత్తమై. ఓకే, సో మొట్టమొదటిదేమో నిబంధన స్థిరపరచబడినది, తర్వాత వెల చెల్లించబడినది, తర్వాత పరిశుద్ధముగా ప్రత్యేకపరచబడినావు. తర్వాత 1 కొరింథీ పత్రిక 11:25 చదువుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు, ఎప్పుడు వచ్చే వరకు? ప్రభువు మీ వరుడు వచ్చే వరకు ఇది నీవు చేస్తూ ఉండాలి. ఎందుకు చేస్తావు? వరుడు వస్తాడని. ప్రతిసారి నీవు ఆ యొక్క పరిశుద్ధమైన సంస్కారంలో ఎందుకు పాలుభాగస్వామి? నీ వరుడి యొక్క నిరీక్షణ నిమిత్తమై, నీవు ఆయనతో నిరంతరము ఆయన చేసిన వాగ్దానము, ఆయన చెల్లించిన వెల అది నీ పట్ల నెరవేర్చబడుతుందనే విషయంని గ్రహించుటకు, జ్ఞాపకం ఉంచుటకు ఆ యొక్క ప్రక్రియను చేయాలి. ఈ విధముగా ఆయన చేసుకోబోచున్న వివాహంని ఫుల్ఫిల్ చేయుటకు ఆయన చేసిన కార్యములు. ఓకే, ఈ ఎత్తబడుట, సంఘం ఎత్తబడుట, బైబిల్లో 7 ఎత్తబడి ఉన్నారు. సడన్గా ఎత్తబడుట 7 మార్లు చూస్తాం మనం. ఓకే, మొట్టమొదటిది ఈనాక్, జెనసిస్ 5. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఏమయ్యాడు? దేవుడు అతనిని తీసుకొని పోయాను. ఎలా పోయాడు? క్షయమైనదైతే పరలోక రాజ్యం వెళ్ళదు కదా. క్షయమైన దానితో పరలోక రాజ్యం నిరంతరం బ్రతకలేడు కనుక. సో సడన్గా నీవు నేను ఏ విధముగా అయితే రూపాంతరం చెందుతామో అదే విధముగా ఆనోకు దేవునితో నడుస్తూ వివాహము చేసుకుని పిల్లలు కంటూ ప్రపంచంలో ఉంటూ కూడా దేవునితో నడిచినందుకు ఆయన ఏమయ్యాడు? రూపాంతరం చెంది ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఇంకొక ఆయన ఎత్తబడ్డాడు ఇదే విధంగా. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 మరియు 11. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున, ఏ కాలము? ఒక కాలం వచ్చింది. ఆ కాలంలో ఒక సుడిగాలి ఏర్పరచబడి ఎవరిని? ఏలియాను, ఒక ప్రవక్తని యెహోవా ఏం చేయడానికి వచ్చాడు? ఆరోహణము తీసుకెళ్ళడానికి, పైకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. 11వ వచనం సార్. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలా వెళ్ళిపోయాడు? ఒక గాలి వచ్చి ఆయన్ని తీసుకెళ్ళింది. ఆనోకి వెళ్ళిపోయాడు పైకి, అలాగే ఏలియా కూడా పైకి ఎత్తబడ్డాడు. ఇప్పుడు 3వది మార్క్సు వార్త 16-19. 3వ మనిషి పైకి వెళ్ళడం చూద్దాం. ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్వశమున ఆసీనుడయ్యాను. ఏమయ్యాడు? ఈలాగు వారితో భూమి మీద మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు పైకి? ఫస్ట్ ఆనోకి వెళ్ళాడు, తర్వాత ఏలియా వెళ్ళాడు, ఇప్పుడు యేసు వెళ్ళాడు. తర్వాత అపోస్తల కార్యంలో మరియు ప్రకటన గ్రంథంలో ఇంకను రెఫరెన్స్లు ఉన్నాయి ఏ విధంగా యేసు వెళ్ళి ఉన్నాడని. ఇప్పుడు 4వ మనిషి ఏ విధంగా ఎత్తబడ్డాడు? ఎత్తబడి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎత్తబడ్డాడు అన్నాను కానీ పరలోకంగా ఎత్తబడ్డాను అనలేదు. యాక్ట్స్ చాప్టర్ 8:39. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను.
ఏం చేశాడు? సడన్గా ఆ యొక్క ఫిలిప్ని ఏం చేశాడు? ఎత్తుకుని వెళ్ళి ఇంకో దగ్గర పెట్టాడు. సో ఈ దేవుని ఆత్మ ఏ విధంగా అయితే ఆనోక్ని పరలోకం తీసుకెళ్ళింది, ఏలియాకి పరలోకం తీసుకెళ్ళింది, యేసుని పరలోకం తీసుకెళ్ళింది, కానీ ఫిలిప్ని ఆ స్థానం నుండి ఇంకొక స్థానంకి తీసుకెళ్ళింది. అది కూడా ఎత్తబడుటనే. ఇంకో 5వ మనిషిని చూద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2-4 క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. సో దేవుడికే తెలియాలి. సో కొనిపోబడట అనగా తీసుకెళ్ళబడుట, ఎత్తబడుట మాత్రం జరిగింది. ఓకే, ఒకటేమో ఆనోకు, 2 చెప్పాలి ఏలియా, 3 యేసు, 4 5 పౌలు. ఓకే, నా 6 మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఏమవుతాము? సో వీరే కాదు, క్రీస్తునందు సజీవులుగా ఉన్న సంఘమైన మనము కూడా ఆ విధంగా ఎత్తబడతాం. హల్లెలూయా. ఏ విధంగా క్రీస్తు వెళ్ళాడు, ఏ విధంగా అయితే ఆనోకు వెళ్ళాడు, ఏ విధంగా ఏలియా వెళ్ళాడు, ఏ విధంగా అయితే ఫిలిప్ ఒక స్థలం నుంచి ఒక స్థలంకి వెళ్ళాడు, అలాగే మనం ఈ స్థలం నుంచి పరలోకం అనే స్థలంకి కొనిపోబడతాము. ఓకే, లాస్ట్ రెవల్యూషన్ 4:1. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఏమైంది? తలుపు తెరవబడినది. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. బూరధ్వని వలె ఒక స్వరము మాట్లాడుచుండగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఏంటి? ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎక్కి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. సో ఇక మీదట జరగబోయే విషయంలో నీకు తెలియపరుస్తాను అని యేసు ఎప్పుడైతే యోహానికి చెప్పాడో, ద్వారం తెరచబడి దేవుడు ఎప్పుడైతే ఆ బూరధ్వనితో, ఆయన బూరధ్వని స్వరముల వలె ఆయనతో మాట్లాడాడో, యోహాన్ ఏమయ్యాడు? ఆ పద్మస్ ద్వీపము నుండి ఆయన పరలోకముకి కొనిపోబడ్డాడు, ఎత్తబడ్డాడు. సో 7 heptatic structure of the rapture, we can see it here. 7 రకములైన ఎత్తబడుట గురించి మనము చూసాం. ఈ ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుంది? దేవుని రాకడ. ఈ దేవుని రాకడ అనేక మంది క్రైస్తవులు తెలియక, అజ్ఞానముతో కన్ఫ్యూజ్ అయ్యి ఈ పదములను వారు తారుమారుగా వాడుతుంటారు. రెండో రాకడ గురించి సిద్ధంగా ఉండాలి, రెండో రాకడ యేసు ప్రభువు వస్తున్నాడు, రెండో రాకడ గురించి సిద్ధపాటు అవసరం ఉండదు. రెండో రాకడ అందరికీ తెలియపరచబడుతుంది, ప్రతి నేత్రము చూస్తుంది, ప్రతి మోకాలు వంగుతాయి, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది రెండో రాకడ. కానీ సో దేవుని యొక్క రాకడ, క్రీస్తు యొక్క రాకడ రెండు మార్లు ఉంటుంది. ఒకటి మధ్యాకాశంలోకి వస్తాడు, రెండోది భూమి మీదకి వస్తాడు. అందుకే అది రెండో రాకడ, మూడో రాకడ కాదు. యేసు భూమి మీద శరీరధారియే రావడం అనేది మొట్టమొదటి రాకడి. ఆ పిమ్మట రెండో రాకడ ఎప్పుడవుతుంది? మరలా ఆయన తిరిగి భూమి మీదకి వస్తేనే అది రెండో రాకడ అవుతుంది. మధ్యాకాశంలోకి వచ్చినంత మాత్రం అది రెండో రాకడ కాదు. నేను మీ ఇంటికి వస్తేనే తప్ప మీ ఇంటికి వచ్చినట్టు అవ్వదు. నేను రోడ్డు మీద ఉండి మీ ఇంటికి వచ్చినట్టు అవుతుందా? అలాగే మధ్యాకాశంలో వచ్చిన ఆ యొక్క రాకడలో దేవుడు దాన్ని రెండో రాకడ అనకూడదు. దాని నిమిత్తమై సిద్ధపాటు అవసరం లేదు. మధ్యాకాశంలో వచ్చినప్పుడు దొంగవలే, సార్దీసులో చెప్తున్నాడు, దొంగవలే వస్తాను. సో ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు రాకుమాడో వరుడు పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వేచి ఉండాలి. సడన్గా వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంకి వస్తాడు. సో మధ్యాకాశంలోనికి క్రీస్తు రావడం ఒకసారి అయితే, రెండోది ఈ రెండో రాకడ అనేది అది భూమి మీదకి వస్తాడు. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది, ప్రతి మనిషి ఆయన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు 2 రాకడలు, భూమి మీద కాదు రాకడలు అన్నాను, భూమి మీద రాకడని. యేసు ప్రభు మొట్టమొదటిసారి మరియ గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చాడు. తర్వాత సంఘం ఎత్తబడి శ్రమకాలము అయిన పిమ్మట ఈ భూమిని తీర్పు తీర్చడానికి రెండో మారు అప్పుడు భూమి మీదకి వస్తాడు.
కానీ ఆయన రాకడ మాత్రం 2 సార్లు ఉన్నది. ఒకటి ఏంటి? మధ్యాకాశమందు, రెండోది భూమి మీద. అర్థమవుతుందా? సో వీటిలో ఈ 2 రాకడలో ఉన్న డిఫరెన్సెస్ అనగా వ్యత్యాసము తెలుసుకుందాం. ఓకే, 2 రాకడలో ఉన్న వ్యత్యాసం. ఫస్ట్ది సంఘం ఎత్తబడుట అనే రాకడ, రెండోది దేవుని రెండో రాకడ. ఓకే, మధ్యాకాశం ఎందుకు వస్తాడు? వధువు ఎత్తబడుటకు, వధువుని తీసుకెళ్ళుటకు. సో మధ్యాకాశం అంటే అర్థం ఏంటి? ర్యాప్చర్ అనగా ఎత్తబడే సమయము. రెండో రాకడ ఆయన భూమి మీదకి వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ రెండిటికి ఎడం వైపు నేను చేయి చూపించిన ప్రతిసారి మధ్యాకాశంలో వచ్చినప్పుడు అనగా సంఘం ఎత్తబడినప్పుడు జరిగే అంశములు, రెండో రాకడలో జరిగే అంశములు, ఈ 2 యొక్క వ్యత్యాసం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్, మధ్యాకాశం ముందు వచ్చినప్పుడు అది కేవలం విశ్వాసులు రూపాంతరము చెందు నిమిత్తమే వస్తాడు. కేవలం అది విశ్వాసుల గురించే వస్తాడు. ఆ రాకడ ఎవరు కనబడుతుంది? విశ్వాసులకే. ఎవరికి వినబడుతుంది? విశ్వాసులకే. క్రీస్తునందు ఉన్న విశ్వాసులకు మాత్రమే వినబడుతుంది. ఆ క్రీస్తు యేసునందు రూపాంతరము చెందు విశ్వాసులకే నిమిత్తమై ఆయన మధ్యాకాశంకి వస్తాడు. రెండో రాకడ సమయంలో రూపాంతరం చెందే అవసరం లేదు. ఎవరు రూపాంతరం చెందరు. ఈ రూపాంతరం చెందిన మధ్యాకాశంలో వచ్చినప్పుడు రూపాంతరం చెందిన ఈ విశ్వాసులందరూ పరలోకముకు కొనుక్కోబడతారు. ఎక్కడికి? కానీ రెండో రాకడ అయినప్పుడు ఈ పరలోకం కొనుక్కోబడిన ఈ యొక్క విశ్వాసులు భూమి మీదకి తిరిగి వస్తారు. అర్థమవుతుందా? మధ్యాకాశంలో క్రీస్తునందు ఉన్న వారందరూ ఏమవుతారు? రూపాంతరం చెందిన పిమ్మట పరలోకంకి కొనుక్కోబడతారు. కానీ రెండో రాకడ సమయంలో ఈ రూపాంతరము చెంది పరలోకం కొనుక్కోబడిన ఈ విశ్వాసులందరూ తిరిగి భూమి మీదకి వస్తాం మనం. ఓకే, మూడోది, ఈ యొక్క ర్యాప్చర్లో మధ్యాకాశంలో భూమి ఏ విధంగా కూడా తీర్పు తీర్చబడదు. భూమిలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు సంభవించదు. కొంతమంది సడన్గా మాయమైపోయారు, అదృశ్యమైపోయారు, అంతే. భూమిలో ఎటువంటి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు తీర్చబడదు. కానీ రెండో రాకడలో భూమి యావత్తు తీర్పు తీర్చబడుతుంది. అర్థమవుతుందా? నాలుగోది, ఇమ్మినెంట్, ఎనీ మూమెంట్ వితౌట్ సైన్స్. తప్పకుండా వస్తాడు, ఏ క్షణమైనా రాగలడు, సూచనలు ఏమీ ఉండవు. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు? నాకైతే తెలియదు అన్నాడు. సో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, తప్పకుండా వస్తాడు. ఇంకోటి ఏంది? ఏ క్షణమైనా వస్తాడు. ఎప్పుడు? మధ్యాకాశంలో. ఇక్కడ రెండో రాకడలో ఖచ్చితంగా అంచనా ఉంటుంది. ఈ యొక్క సూచనలు ఏ విధంగా జరుగుతాయంటే, ఇదిగో దేవుడు వచ్చాడని తెలుస్తుంది. It follows with a definite predicted signs. తప్పకుండా కొన్ని సూచన క్రియలు జరుగుతాయి. దాన్ని బట్టి నీవు తెలుసుకుంటావు, ఇదిగో యేసు రెండో రాకడలో వచ్చున్నాడని. మధ్యాకాశంలో వచ్చున్నది తప్పకుండా జరుగుతుంది, ఏ క్షణమైనా జరుగుతుంది. కానీ ఎటువంటి సూచన క్రియలు ఉండవు. కానీ రెండో రాకడలో తప్పకుండా కొన్ని సూచన క్రియలు జరపబడతాయి. అప్పుడు నీవు తెలుసుకుంటావు, ఇదిగో యేసు వచ్చున్నాడని. ఐదోది, ఈ యొక్క ర్యాప్చర్ అనగా ఈ మధ్యాకాశంలో కొనుక్కోబడటం అనేది ఖచ్చితంగా సూటిగా ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. ఎందుకనగా సంఘము ఆ ప్లాన్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్లాన్లో లేదు కనుక దాని విషయము ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఓకే, కానీ రెండో రాకడ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆల్రెడీ ప్రస్తావించబడినది. ఆరోది, ఈ యొక్క మధ్యాకాశంలో ఆయన వచ్చి రాకడ కేవలం విశ్వాసులకు మాత్రమే. విశ్వాసులకే ఇది ఎఫెక్ట్ అవుతుంది. విశ్వాసుల పట్ల ఇది ఏదో రూపాంతరం అనేది జరుగుతుంది. కానీ రెండో రాకడ వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ప్రజలకి ఏదో జరుగుతుంది. అర్థమవుతుంది నా మాటలు? మధ్యాకాశంలో వచ్చినప్పుడు కేవలం విశ్వాసులు, క్రీస్తునందు జీవించిన విశ్వాసులకు పట్లనే ఏదో ఒక ఎఫెక్ట్ జరుగుతుంది. కానీ రెండో రాకడ సమయమందు ప్రతి మానవుని పట్ల ఒక అంశం జరుగుతుంది. తర్వాత ఏడవది, ఈ మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడంటే ఉగ్రత దినము రాక మునుపు మధ్యాకాశంలో ఆయన వస్తాడు. ఉగ్రత దినము సమీపించక మునిపే ఆయన మధ్యాకాశంలో వస్తాడు. కానీ ఎప్పుడైతే రెండో రాకడకు వస్తాడో ఉగ్రత దినము సంభవించాలని ఆయన వస్తాడు. తప్పకుండా అది సంభవించే సమయం ఆసీనం అవుతుంది కనుక వస్తాడు. ఇక్కడేమో
ఆ ఉగ్రదినము రాక మునుపు మధ్యాకాశంకి వచ్చి నిన్ను తీసుకుపోతాడు. కానీ రెండో రాకడికి వచ్చినప్పుడు ఆ ఉగ్రదినము తప్పకుండా నీ పట్ల సంభవిస్తుంది. ఓకే, ఇందులో చాలా ఇంట్రెస్టింగ్. ఈ ర్యాప్చర్లో మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు ఏ విధమైన సాతాను గురించి ఏమీ రాయబడలేదు. ఎందుకనగా సాతాను మధ్యాకాశంలో వాడి అనుచరులతో ఉండే స్థలం అది. ఈ రూపాంతరము రెప్పపాటు ఎందుకు జరుగుతుందంటే, నువ్వు కన్ను మూసి తీసే లోపల దేవుడు తన ప్రాణాత్మలతో వచ్చి రూపాంతరం చేసి మృతులైన వారిని ముందు తీసుకొచ్చి తర్వాత సజీవులైన నిన్ను రూపాంతరం మార్చి అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇదంతా రెప్పపాటు ఎందుకు జరుగుతుందంటే, సైతానికి క్షణము కూడా ఆ యొక్క రెప్పకొట్టు క్షణము కూడా వాడికి తెలియకుండా తీసుకెళ్ళబడుతుంది. వాడి స్థలంలోనికే వచ్చి ఆయన యొక్క వధువుని తీసుకుపోతాడు. వాడు కానీ వాని యొక్క అనుచరులు కానీ వాడి శక్తులు కానీ ఈ డార్క్ ప్రిన్సిపాలిటీస్ కానీ చీకటి శక్తులు కానీ వాడి ప్రభావంతో ఏమీ చేయకుండా దేవుడు అక్కడి నుంచే మనల్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. కానీ రెండో రాకడలో సాతాను బంధించబడతాడు. ఏమవుతాడు? రెండో రాకడలో ఏమవుతాడు? సైతాను బంధించబడతాడు. మొదటి రాకడలో వాడికి తెలియదు ఎప్పుడు వెళ్ళిపోయావు. ఆ విధంగా నువ్వు ఎస్కేప్ అవుతావు. 9వది, ఈ మధ్యాకాశంలో తన స్వజనుల నిమిత్తమై వస్తాడు. ఎవరి గురించి? తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి మూల్యమిచ్చి తన వధువుగా ఏర్పరచుకున్న పరిశుద్ధ జనాంగముగా నేను ప్రత్యేకపరిచిన నీ నిమిత్తమై మధ్యాకాశంలో క్రీస్తు వస్తాడు. ఎవరి గురించి? తన స్వజనుల గురించి. కానీ రెండో రాకడలో స్వజనులతో వస్తాడు. నీవు ఏ విధంగా అయితే ఆయన సొంతమై పైకి వెళ్ళిపోతావో, రెండో రాకడ ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు నీవు ఈ యొక్క భూమి మీదకి వస్తావు. హల్లెలూయా. సో నా 10వది, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఇక్కడ మాత్రం భూమి మీదకి వస్తాడు. రాప్చర్ సమయంలో ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశంలోకి వస్తాడు. రెండో రాకడలో భూమి మీదకి వస్తాడు. ఓకే. 11వది, ఆయన మధ్యాకాశంలో తన వధువుని, ఈమె నా వధువు అని, ఈమె నాది అని చెప్పి తెలియపరిచి నిమిత్తమై వస్తాడు. ఈమె నాది, నా సొత్తు అని తీసుకెళ్ళడానికి వస్తాడు మధ్యాకాశంలో. రెండో రాకడలో తన వధువుతోని వస్తాడు. ఇక్కడేమో ఈమె నా వధువు అని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఇక్కడేమో ఆ వధువుని పట్టుకుని వస్తాడు. ఇక్కడేమో తన వధువుని తన యొక్క తండ్రి ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తాడు. ఇక్కడేమో ప్రపంచానికి తన వధువుని చూపించడానికి తెస్తాడు. లాస్ట్, కేవలం ఆయన స్వజనులే ఆయన చూడగలరు మధ్యాకాశంలో. ఇక్కడ ప్రతి నేత్రము ఆయన చూస్తుంది, ప్రతి వాడు చూస్తాడు. ఓకే. అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది, ఎప్పుడైతే ఈ యొక్క మధ్యాకాశంలో తన వధువుని తీసుకుని వెళ్ళిపోతాడో మహాశ్రమ కాలము మొదలవుతుంది. ఏమవుతుంది? మహాశ్రమ కాలం మొదలవుతుంది. రెండో రాకడలో ఆ గొప్ప మహాశ్రమ కాలము గడిచిపోయిన పిమ్మట ఏం మొదలవుతుంది? 1000 ఏళ్ళ పరిపాలన మొదలవుతుంది. ఇక్కడేమో వధువు ఎత్తబడిన పిమ్మట మహాశ్రమకాలము భూమి యావత్తు వస్తుంది. ఎప్పుడైతే రెండో రాకడలో ఆయన వస్తాడో ఏం మొదలవుతుంది? ఇప్పుడు ఆయన 1000 ఏళ్ళ పరిపాలన మొదలవుతుంది. సో మొట్టమొదటి వచనంలో, రెవల్యూషన్ 4వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఏం చూసాము? సంఘము ఏ విధంగా అయితే యోహాను దేవుడి యొద్దకు కొనిపోబడ్డాడో అదే విధముగా ఒక ద్వారము తెరవబడి భూరధ్వని లాంటి స్వరము వచ్చి రమ్ము అని ఎప్పుడైతే దేవుడు చెప్తాడో, మృతులైన వారు సజీవులైన మనము ఆయన యొద్దకు, ఆయన వధువుగా మనము ఆయన మహిమలో ప్రవేశించి ఆయనతో వివాహమాడి పరలోకమందు చేర్చబడతాం. తర్వాత ఆ పరలోకంలో మనము వెళ్ళబోచున్న ఆ పరలోకము ఏ విధముగా ఉంటుంది, నీ వరుడు ఎటువంటి సింహాసనం మీద కూర్చుంటాడు, ఆ దేవుని సింహాసనము ఎటువంటిది అనే విషయములు వచ్చే వారం తెలుసుకుందాం.